ఫ్రెండ్స్, ఇవాళ వంట చూడండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ పెట్టాను చూడండి. గరం మసాలా, పుదీనా, ఉల్లిగడ్డ, స్వీట్ పొటాటో, క్యారెట్, పచ్చిమిర్చి, టమాటో, పసుపు, బియ్యం, పెసరపప్పు నానబెట్టి కడిగి పెట్టుకున్నాను. పప్పు కిచిడి అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు బాండి పెట్టేసుకుంటా పొయ్యి మీద. చూడండి, దీంట్లో ఆయిల్ వేసి పెట్టేసుకుని ఇప్పుడే కుక్కర్లో వండుతున్నాను. 3 విజిల్ అయిపోతుంది కదా అని ఫస్ట్ మసాలాలు వేసేస్తున్నా. పచ్చిమిర్చి వేస్తున్నాను చూడండి. ఇప్పుడు పుదీనా వేస్తాను. పుదీనా కూడా పచ్చివాసన పోయిందండి. పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకుంటున్నా చూడండి. ఇవి వేసి కలిపిన తర్వాత కొంచెం మగ్గనిచ్చి దాని తర్వాత మిగతా వేసేసుకుంటాను. ఇప్పుడు మిగతా ఐటమ్స్ వేసుకుంటున్నాను చూడండి. ఇదేంటి, స్వీట్ పొటాటో, క్యారెట్ 2 ఒకేసారి వేసేసుకోవచ్చు. ఎందుకంటే అది గట్టిగానే ఉంటుంది, ఇది గట్టిగానే ఉంటుంది కదా, అందుకనేసి ఇప్పుడే వేసేస్తున్నాను 2. అది కొంచెం మగ్గిన తర్వాత చూసుకుంటూ మనం కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉంటే మగ్గుతాయి. తొందరగా మగ్గిన తర్వాత మనం వేసేసుకోవచ్చు రైస్. అది కొంచెం పసుపు వేసేసుకుందాము. కలిపి పసుపుని కొంచెం సేపు మూత పెడతాను, ఒక 5 మినిట్స్ అట్లా. ఇప్పుడైతే టమాటాలు వేసేసుకుంటున్నాను. టమాటాలు మగ్గిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు మళ్ళీ టమాటా మగ్గడానికి టైం పడుతుంది కదా, అందుకే మూత పెట్టేస్తాను. నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి వేసేస్తాను. పెసరపప్పు కిచిడి అంటారు, కానీ చాలా బాగుంటుంది. నార్త్ ఇండియన్స్ చాలామంది తింటారు, సౌత్ ఇండియన్స్ చాలా తక్కువ మందికి తెలుసు, అందుకే చేస్తున్నాను ఇది. బట్ టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిలో మనకు కావాల్సిన కూరగాయలు అన్నీ వేసుకోవచ్చు. ఆలుగడ్డ వేయచ్చు, కానీ నేను స్వీట్ పొటాటో వేసాను, ఎందుకంటే ఇది హెల్దీ కదా అని. ఆలు అంత ఫ్యాట్ అది అంటారు కొంతమంది, కొన్ని అంటారు, అందుకని నేను తక్కువ వాడతాను. నేను వాడను ఎక్కువ, అందుకని. వాటర్ వేసేసుకుంటాను. వాటర్ వేసి మూత పెట్టేస్తే 3 విజిల్లు, అంటే కుక్కర్లు బట్టి విజిల్ ఉంటాయి కదా, అట్లా. సో నేను క్వాంటిటీ లాగా
కొలత ప్రకారంగా వాటర్ వేయను రైస్లో. నాకు అంటే ఎంత కావాలో అంత అలవాటైపోయింది. ఇంత అయితే ఇంత ఉంటుంది అని చెప్పేసి. సాల్ట్ 2 స్పూన్స్ పైన కొంచెం వేసుకుంటున్నాను నేను సాల్ట్. అంటే మేము కొంచెం తక్కువ తింటాము, అందుకని స్పైస్ అనేది తక్కువ. సో ఇది గరం మసాలా, నేను ఇంట్లో నూరు పెట్టుకున్న గరం మసాలాని. ఒక్క నిమిషం పాటు నేను అట్లా మూత పెట్టేసి మళ్ళీ తీస్తాను. ఇలా ఉంది కదా, జస్ట్ 2 సెకండ్లని. ఇప్పుడు మొత్తం పెట్టి ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ తీసేస్తే అయిపోతుంది. కిచిడి అయిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఇకైతే సైడ్కి ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం కాల్చుకొని తిని పక్కన పెరుగు పచ్చడి ఇలాంటివి ఉంటే, ఇంకా పిక్కలు కూడా బాగుంటుందండి. సూపర్ యమ్మీ కిచిడి రెడీ.